శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. మళ్ళీ మనం కథలోకి వస్తే, సుమేధనుడు అనేటువంటి ఋషి ఆశ్రమంలో సురధుడు అనేటువంటి రాజు అన్నీ కోల్పోయి వస్తే అతన్ని చేరదీసి మాయాశక్తి గురించి చెప్తూ ఈ మొగల్ రేకు గురించి ఇలాగా చెప్పాడనమాట. సాక్ష్యం ఎలా చెప్పింది మొగల్ రేకు అన్న విషయం గురించి చెప్పాడనమాట. ఇది ఇలాగా చెప్తున్నప్పుడు, సురద, మాయాశక్తి ఇంతటిది. జ్ఞానులనుకున్న పద్మనాభ పద్మగర్భులే ఇలా మోహ విభ్రాంతులు అవుతున్నారు. ఇంకా మన బోటు సామాన్యుల మాట చెప్పాలా? దేవకార్య సిద్ధి కోసం ప్రతి యుగంలోనూ శ్రీమన్నారాయణుడు దానవులను వంచిస్తూనే ఉన్నాడు. అది పాపమని భయపడటం లేదు. రకరకాల అవతారాలు ఎత్తి తన సుఖ సంతోషాలను వదులుకొని దైత్యులతో యుద్ధాలు చేస్తున్నాడు. ఇదంతా మాయాశక్తి అని గుర్తించు. ఎంతటి జ్ఞానుల హృదయాలకైనా ఈ మాయాశక్తి బలవంతంగా ఆకర్షించి మోహంలో పడేస్తుంది. చరాచర ప్రాణకోటిలో అంతటా వ్యాపించి ఉన్న ఈ మాయాశక్తి కేవలం మోహద మాత్రమే కాదు, జ్ఞానప్రద కూడా ఆవిడే. మోహానికి మోక్షానికి ఆ మాయాదేవియే కారణం. సుమేధో మహర్షి ఈ మాయాశక్తి గురించి దయచేసి మరింత విపులీకరించండి. ఆవిడ బలం ఎంతటిది, ఉత్పత్తి కారణం ఏమిటి, స్థావరం ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవాలని మనసు ఉబిళ్ళూరుతోంది. తెలియపరచండి స్వామి అని సురధుడు సుమేధుణ్ణి అభ్యర్థించాడు. అప్పుడు ఆయన ఇలా వివరించాడు. రాజా, ఆ మాయాశక్తికి పుట్టుట అంటే ఏదీ లేదు. పూర్తిగా అనాది, అనంతం, నిత్యస్వరూపిణి, కారణాలన్నింటికీ ఆది కారణం, సర్వభూతాల్లోని సర్వాత్మికంగానూ ఉంటుంది ఈ శక్తి. ఇదే లేకపోతే ప్రాణి శవమైపోతుంది. ఏ వస్తువుకు ఏ రూపమో అందులో ఉండే శక్తికి అదే రూపం. అంచేత అనంత రూపిణి ఈ చిత్శక్తి. అయితే దేవకార్య సిద్ధి కోసం ఈ పరాశక్తి ఒక్కొక్క రూపం ధరిస్తూ అవతరిస్తూనే ఉంటుంది. ఆ రూపాన్నే దేవతలు మానవులకును స్తుతిస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు. ఆవిర్భవతి రోభవాలు ఆవిడకు స్వాధీనాలు, ఇచ్చాధీనాలు. ఎప్పుడు ఏ రూపంలో అవతరించాలనుకుంటే ఆ రూపంలో అవతరిస్తుంది. ధర్మార్థ కామోక్షాలను ప్రవర్తింపజేసే ఈ మహాదేవి కాలానికి దైవానికి అతీతురాలు. ఈ జగత్తు అంతా ఒక దృశ్యం. అకర్త అయిన పురుషుడు ద్రష్ట. ఈ దృశ్యానికి జనని ఆ మాయాశక్తి. దీన్ని సృష్టించి ఈ బ్రహ్మాండ నాటకాన్ని ఆడిస్తూ పురుషుణ్ణి రంజింపజేస్తోంది. ఇలా రంజింపచేసి హఠాత్తుగా ఒకనాడు ఉపసంహరిస్తుంది. ఇది ఆవిడకి ఒక క్రీడా వినోదం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నిమిత్త మాత్రులు. వీరిని పరాశక్తియే కల్పించి ఆయా పనులు చేయిస్తోంది. అదొక లీలా విశేషం. తన అంశనే వారిలో ప్రవేశపెట్టి శక్తి సంపన్నులను చేస్తోంది. సరస్వతి, లక్ష్మి, పార్వతి నామధేయాలతో తన అంశలను వారికి జతకూర్చింది. నిరంతరము ఈ త్రిమూర్తులు ఆ పరాశక్తిని ధ్యానిస్తూ అర్చిస్తూనే ఉంటారు, ఆనందం పొందుతూనే ఉంటారు. ఇది మహేశ్వరి తత్వం అన్నమాట. ఇది దేవీ మహాత్మ్యం. నాకు తెలిసింది నీకు చెప్పాను, ఇంతకన్నా నాకు తెలియదు. సుమేధుడు చెప్పింది విన్నాక సురధుడికి ఇంకా విశేషాలు తెలుసుకోవాలని అనిపించింది. ఆరాధనా విధానం ఎలాగా, పూజా విధానం ఏమిటో, మంత్రాలు ఏమిటి, హోమాలు ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది మహర్షి అని అన్నాడు సురధుడు. సురద, పూజా విధానం తెలుసు, చెప్తున్నాను విను. కామదం, మోక్షదం, జ్ఞానదం అయినటువంటి దేవీ పూజ సర్వదుఃఖ వినాశకరం. ఉదయాన్నే స్నానం చేసి శుచిగా తెల్లని వస్త్రాలు కట్టుకుని ఆచమించి పూజలు ప్రారంభించాలి. ఇంట్లో ఒక చోట నేల శుభ్రం చేసి గోమయంతో అలికి ముగ్గులు పెట్టాలి. ఒక ఉత్తమాసనాన్ని అక్కడ నిక్షేపించాలి. శక్తానుసారంగా పూజా ద్రవ్యాలను సమకూర్చుకోవాలి. ముమ్మారు ఆచమించి ప్రాణాయామం చేసి భూతశుద్ధిని నిర్వహించాలి. పూజా ద్రవ్యాలను ఉన్నతాసనాన్ని మంత్రోదకాలతో సంప్రోక్షించాలి. ఆ ఉన్నతాసనం మీద, అంటే పీట మీద అన్నమాట, తామ్రంతో తయారు చేసిన షట్కోణ యంత్రం ఉంచాలి. అంటే రాగితో చేయించినటువంటి శ్రీచక్రం అన్నమాట. దానికి అష్టకోణ బహిర్మండలాలు ఉండాలి.
ఉండాలి. నవాక్షర మంత్రాక్షరాలను దాని మీద ఆయా స్థానాల్లో లిఖించాలి. వేదాక్తంగా యంత్రప్రతిష్ఠ చెయ్యాలి. పూజా మంత్రాలతో పూజా ద్రవ్యాలతో అర్చన సాగాలి. ఏకాగ్ర చిత్తంతో భక్తి ప్రపత్తులతో ఆగమోక్త ప్రకారం పూజ నిర్వహించాలి. నవాక్షరి మంత్రాన్ని నిరంతరంగా జపిస్తూనే ఉండాలి. దశాంశ శతహోమం చేసి దశాంశం తర్పణం చెయ్యాలి. బ్రాహ్మణులకు దశాంశంగా భోజనం పెట్టాలి. దేవీ చరిత్రను పారాయణ చెయ్యాలి లేదా చేయించాలి. రాజా, దేవీ నవరాత్రి వ్రతం కూడా ఒకటి ఉంది. అది విశేషం. ఆశ్వీజ మాసంలో కానీ చైత్ర మాసంలో కానీ శుక్లపక్షంలో ప్రారంభం నుంచి 9 రోజుల పాటు ఉపవాస దీక్షతో ఈ వ్రతం చేయాలి. పాయసాన్నంతో కానీ మేక మాంసంతో కానీ హోమాలు విపులంగా చెయ్యాలి. బిల్వపత్రాలతో ఎర్రని పుష్పాలతో అర్చించాలి. ప్రతి మాసంలోనూ అష్టమి, నవమి, చతుర్దశి తిథులు దేవీ సమార్చనకు విశేష ఫలప్రదాలు. ఇలా ఆరాధిస్తే నిర్ధనులు ధనవంతులవుతారు, రోగులు ఆరోగ్యం పొందుతారు, అపుత్రులు పుత్రవంతులవుతారు, వాళ్ళు వినయ వివేక సంపన్నులవుతారు, రాజ్యభ్రష్టులు రాజ్యాలను పొందుతారు, శత్రుపీడలు తొలగిపోయి నీతేంద్రుడై అర్చించిన విద్యార్థి విద్యాసంపన్నుడవుతాడు. ఆడ మగ అన్ని వర్ణాల వారు అన్ని కులాల వారు ఈ పూజ చేసుకోవచ్చు. సర్వ సుఖాలు శుభాలు పొందుతారు. నవరాత్రి పూజలో మాత్రం కలశ స్థాపన చేయాలి. ఆ కలశం మీద యంత్రాన్ని స్థాపించాలి. చుట్టూ యవాంకురాలు ఉండాలి. పైన పుష్పమాలంకృతమై ఉన్నటువంటి పందిరి ఉండాలి. దేవీ మందిరాన్ని ధూపదీపాలంకృతం చెయ్యాలి. 9 రోజులు శక్తివంచన లేకుండా త్రికాలార్చన నిర్వహించాలి. చండికా పూజలో ధనానికి లోభించకూడదు. ఫలపుష్పాలతో రకరకాల పిండి వంటలతో పుష్కలంగా నైవేద్యాలు పెట్టాలి. వేదమంత్రాలు, పురాణ పఠనాలు, గీతవాద్యాలు, నృత్య సాహిత్యాలు ఇత్యాదులతో 9 నాళ్ళు ఉల్లాసంగా ఉత్సాహంగా జరపాలి. నూతన వస్త్రాలు, భూషణాలు, సుగంధ ద్రవ్యాలు, పుష్పమాలికలతో కన్యకలను చాలా బాలా ప్రతిరూపంగా భావించి అర్చించాలి. అష్టమి, నవమి, దశమి తిథులు అతి ముఖ్యమైనవి. ఈ రోజుల్లో విశేషంగా వేదాంగవేత్తలను గౌరవించాలి. సువర్ణ, రజత, భూ వస్త్రాది దానాలతో సంతృప్తిపరచాలి. ఇలా భక్తి శ్రద్ధలతో దేనికి లోపించకుండా ఈ నవరాత్రి వ్రతాన్ని చేసిన వారికి ఇష్టకామ్యార్థాలన్నీ సిద్ధిస్తాయి. ఇహంలో సకల భోగాలు అనుభవించి పరంలో శాశ్వత స్థానాన్ని పొందుతారు. జన్మాంతరంలో కూడా దేవీ భక్తి ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఇది వ్రతాల్లోకెల్లా ఉత్తమమైనటువంటి వ్రతం. సురథ మహారాజా, నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి శత్రువులను జయించి నీ రాజ్యం నువ్వు తిరిగి పొందగలవు. నీ భార్యాసుదులను కలుసుకుంటావు. రాజమందిరంలో సుఖంగా సంతోషంగా జీవిస్తావు. వైశ్యోత్తమ, నువ్వు కూడా ఈరోజే దేవిని ఆరాధించు. నీ వాళ్ళు నిన్ను గౌరవిస్తారు. ప్రేమానుబంధాలు చిగురుస్తాయి. దేవీలోకంలో నీకు చోటు దొరుకుతుంది. కిందటి జన్మలో మీరు దేవిని ఆరాధించలేదు కనుక ఈ జన్మలో ఇన్ని కష్టాలు వచ్చాయి. అంబికను ఆరాధించిన వారికి ఇంతే గతి. కష్టాలు కాదు, రోగాలు, రొష్టులు కూడా చుట్టముడతాయి. వారికి నరకం తథ్యం. ఇహపరాలు 2 నరకాలైపోతాయి. దేవిని ఆరాధించిన వారికి ఇటువంటి కష్టాలు వస్తాయి. దేవిని ఆరాధించిన వారికి బుద్ధి కుశలత కూడా క్షీణిస్తుంది. బిల్వదళాలతో, కరవీర, శతపత్ర, చంపకాది సుగంధి పుష్పాలతో అమ్మవారిని ఆరాధించిన వారు ఇహలోకంలోనే విలాసమైన జీవితాన్ని గడుపుతారు. ఆ శక్తి భక్తిపరాయణులు ధన్యులు, కృతపుణ్యులు, సకల సద్గుణ నిలయులై సమాజంలో ఉన్నతంగా గౌరవ మర్యాదలు పొందుతారు. వేదమంత్రాలను పఠిస్తూ అర్చించిన వారికి సన్మాన పరంపరలు ఘనంగా జరుగుతాయి. సుమేధుడు చేసిన ఈ ఉపదేశానికి సురధుడికి వైశ్యుడికి ఎంతో సంతృప్తినిచ్చింది, శాంతిని ప్రసాదించింది. ఇద్దరూ మహర్షికి సాష్టాంగపడి నమస్కరించారు. కళ్ళల్లో ఆనంద బాష్పాలు తొణికిసలాడాయి. కంఠంలో ఒక అందమైన జ్వేర ధ్వనించింది. మహాత్మా, మమ్మల్ని పరిపూరితులను చేశావు. మా దుఃఖాన్ని తొలగించి శాంతిని ప్రసాదించావు. ప్రసంగ గంగాజరిలో స్నానం చేయించి పవిత్రులను చేశావు. పూర్వ పుణ్య విశేషం ఏదో మమ్మల్ని ఈ ఆశ్రమానికి నీ సన్నిధికి చేర్చింది. భూలోకంలో ఎక్కువ మంది స్వార్థపరాయణులు, పరోపకారం కోసం మహోపదేశాలు చేసే నీ వంటి ఉత్తములు ఎక్కడో
ఉంటారు. అంటే భూలోకంలో ఎక్కువ మంది నిస్వార్థపరాయణులు ఉండక, పరోపకారం కోసం పాటుపడక ఉంటారు. నీలాంటి మహానుభావులు ఎక్కడో నూటికో కోటికో ఉంటారు అని అర్థం అన్నమాట. ఈ ఆశ్రమానికి వచ్చి నిన్ను దర్శించినప్పుడే మా దుఃఖాలు తొలగిపోయాయి. ఇప్పుడు నీ ఉపదేశ వాక్యాలు మా మానసిక దుఃఖాన్ని మొత్తం ఉపశమనం చేశాయి. ఇదే కృపతో, ఇదే దయతో, ఇదే వాత్సల్యంతో ఇక ముందు ఇలాగే విడవకుండా మా చెయ్యి పట్టుకుని నడిపించి మహాత్మా, భవసాగరాన్ని దాటించు. ఇంతకాలం ఈది అలసిపోయాం. మంత్రోపజం చేసి నువ్వే తరింపచేయి. ఈ మంత్రాన్ని జపిస్తూ మరికొంతకాలం ఇక్కడే ఉండి తపస్సు చేసుకుని అటుపైన మా గృహాలకు వెళ్తాం. మహానుభావ, నవాక్షరీదేవి మహామంత్రాన్ని ఉపదేశించు. నిరాహారులమై నియమనిష్టలతో జపిస్తాం. ఈ అభ్యర్థన మేరకు సుమేధుడు సంతోషించాడు. వెంటనే మంత్రాన్ని ఉపదేశించాడు. పాటించవలసిన నియమాలు తెలియజేశాడు. రాజ్య వైశ్యులిద్దరూ మంత్రాన్ని స్వీకరించి మహర్షికి మరోమారు నమస్కరించి నదీ తీరానికి వెళ్ళి ఏకాంత ప్రదేశాల్లో తపస్సులకు ఉపక్రమించారు. 1 నెల గడిచింది. ఇద్దరికీ మనస్సులు కుదుటపడ్డాయి. సమాధినిష్ట అలవాటైంది. దేవీ పాదపద్మాల పట్ల ప్రీతి పరిపూర్ణంగా ఏర్పడింది. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి వెళ్ళి మహర్షి పాదాలకు నమస్కరించి వస్తున్నారు. వచ్చి యథావిధిగా స్థిర తపస్సులో కూర్చుంటున్నారు. ఇక ఏ పని లేదు. నిరంతరం మంత్రజపం, దేవీ ధ్యానం. ఇలా సంవత్సరం గడిచింది. పలహారం విడిచిపెట్టి కేవలం పర్ణాహారులే, అంటే ఆకులు అలములు తినడం అన్నమాట. మరో ఏడాది తపస్సు చేశారు. ఇద్దరికీ ఒకే రోజున ఒకే సమయాన్న జగన్మాత స్వప్న సాక్షాత్కారం అనుగ్రహించింది. రక్తమాల్యాంబరధారిణిని దర్శించిన దివ్యానుభూతితో పులకించిపోతూ మరొక సంవత్సరం పాటు తపస్సును కొనసాగించారు ఇద్దరును. 3 ఏళ్ళు గడిచాయి. ప్రత్యక్ష దర్శనం కోసం పరితపిస్తున్నారు. దేహత్యాగానికి కూడా సిద్ధపడ్డారు. సురథ మహారాజు చేతిపాటి లోతులో త్రికోణ రూపంగా ఒక కొండాను సిద్ధం చేసుకున్నాడు. అందులో అగ్నిని రగిల్చాడు. ఇద్దరు చెరొక వైపున కూర్చుని తమ శరీరంలోని మాంసఖండాలను కోసి అగ్నిగుండంలో హోమం వేస్తున్నారు. అగ్నిగుండం అనే హోమంలో వేస్తున్నారన్నమాట. వాళ్ళ శరీరాలు వాళ్లే కోసుకుని రక్తంతో బలిప్రదానం చేశారు. జగన్మాత ప్రత్యక్ష దర్శనం అనుగ్రహించింది. ఇద్దరూ ఆనందం పట్టలేక భోరున విలపించారు. జగజ్జనని మృదువుగా పలకరించింది. రాజా వైశ్వ, మీ భక్తికి సంతోషించాను. మిమ్మల్ని నా భక్తులుగా స్వీకరిస్తున్నాను. ఏం కావాలో కోరుకోండి, వరం ఇస్తున్నాను అంది. ఇక్కడ మనం ఏమని అర్థం చేసుకోవాలంటే, వాళ్ళ శరీర భాగాలు కోసేశారు. ఇంత కష్టమా ఆవిడని దర్శించడం అంటే? మరి అంత కష్టం ఉండబట్టే వాళ్ళు ఆ బాధ భరించి అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నారు. అందరికీ అది సాధ్యం కాదనుకోండి. అయినా సరే వీరు రాజు వయసులు బాగా భక్తితో అమ్మవారి ప్రత్యక్ష దర్శనం కోసం అలమటించి ఆ విధంగా చేసుకోబట్టే అమ్మవారు ప్రత్యక్షమయ్యారు అని తప్ప ప్రతి భక్తుడు తన శరీరాన్ని కోసుకొని అలా చేయడం అనేది కాదు. అమ్మవారు అమ్మ. మనకి ఈ అమ్మ ఎలాగైనా ప్రసన్నం అవుతుంది తన బిడ్డలకు. అంటే అందులో మన యొక్క భక్తి తత్పరతలు చూస్తుందే తప్ప ఇలాగా మాంసఖండాలను కోసి హోమాలు చేయడం అనేది ముఖ్యం కాదు. దీని అర్థం ఆమె భక్తి తత్పరతలు చూసి మనకు వరాలు ఇస్తుందని అర్థం చేసుకోవాలన్నమాట. శత్రుబలాన్ని ఓడించి తన రాజ్యం తనకు ఇప్పించమని సురథుడు కోరుకున్నాడు. తదాస్తు అంది దేవి. వెంటనే బయలుదేరి నీ రాజ్యానికి వెళ్ళు. శత్రువులు ఇప్పుడు బలహీనులు, తేలిగ్గా జయిస్తావు. నీ రాజ్యం నీకు దక్కుతుంది. ధర్మబద్ధంగా ఏలుకో. నీ మంత్రులు పశ్చాత్తాప హృదయులై వచ్చి నీ పాదాల మీద పడతారు. నిష్కటంగా 1000 సంవత్సరాలు పరిపాలించి తనువు చాలించాక నువ్వు నా సూర్యవంశంలో మనువుగా జన్మిస్తావు. వెళ్ళి రమ్మంది అమ్మవారు సురథుడిని. ఇంకా వైశ్యుడు ఉన్నాడు కదా, ఆ వైశ్యుడిని వినయనమిత గాత్రుడే నమస్కరించగా, అమ్మా, నాకు ఇల్లు వాకిలి ఇల్లాలు బిడ్డలు ధనము ధాన్యము ఇవే వద్దు. ఇవన్నీ మోక్షానికి ప్రతిబంధకాలు, కనిపించని గాఢ బంధనాలు, స్వప్నాలు వంటివి, అతి నశ్వరాలు. ఇవి నాకొద్దు. బంధనాశనము మోక్షప్రదము అయినటువంటి విశదజ్ఞానాన్ని అనుగ్రహించు. నిస్సారమైన ఈ సంసారంలో మునిగి తేలే మూఢత్వం
నేను వాంఛించను, తరుణోపాయం అర్థిస్తున్నాను అన్నాడు. వైశ్యవర్యుడి అభ్యర్థన దేవి ఆమోదించి జ్ఞానం ప్రసాదించి అదృశ్యమైంది. క్షత్రియ వైశ్యులిద్దరూ ఆనందపరవశులై సుమేధుడికి నమస్కరించారు. భక్తితో దగ్గరగా సమీపించారు. అంతలోకి సురథ మహారాజు గారి మంత్రులు రథాశ్వాలపై వచ్చి పాదాభివందనాలు చేశారు. మ్లేచ్చులు అంతరించిపోయారని, రాజ్యం ఇప్పుడు నిష్కంటకంగా అయిందని విన్నవించి రాజధానికి వచ్చి సింహాసనం అధిష్ఠించి పరిపాలన సాగించమని వేడుకున్నారు. సురథుడు మహర్షి దగ్గర ఆశీస్సులు అనుజ్ఞలు తీసుకుని రాజ్యానికి వెళ్ళిపోయారు. భార్య బంధుమిత్ర వర్గాలు కలుసుకుని యథావిధంగా పరిపాలన సాగించాడు. వైశ్యుడు మహాజ్ఞాని అయి నిస్సంగుడై అదే ఆశ్రమంలో చాలా కాలం ఉండి అటుపైన తీర్థయాత్రలు చేస్తూ దేవి మహాత్యాన్ని బహుదా గానం చేస్తూ కాలం గడిపాడు. కడపటికి ముక్తిని పొందాడు. జనమేజయ, దేవీ చరిత్రలో ఇదొక అద్భుతమైన కథ. దేవీ ఆరాధనకు ఫలం ఎంత ఉంటుందో తెలియజెప్పే పవిత్ర గాథ. దీన్ని లిఖించిన వారికి, పఠించిన వారికి, ప్రచురించిన వారికి, వినిపించిన వారికి, విన్నవారికి అందరికీ ఇహలోకంలో సకల సుఖాలు సమకూరుతాయి. జ్ఞానము, కీర్తి, ధనము, భోగము, భాగ్యము పుష్కలంగా లభిస్తాయి. కడపట నిశ్చయంగా మోక్షం లభిస్తుంది. దేవీ చరిత్ర అఖిలార్థప్రదం, సర్వధర్మ సమావృతం, ధర్మార్థ కామమోక్షాలకు మూలం కందం అని వ్యాసుడు ఆనందపులికిత గాత్రుడే క్షణకాలం విశ్రాంతి తీసుకున్నాడు. శౌనకాది మహామునులారా, శుంభాది దైత్య సంహారమైన ఈ గాథను విన్నారు కదా. సాంధ్యకృత్యాలు ముగించి తర్వాత కథలోకి వెళ్దాం అన్నాడు సూత మహర్షి. ఇప్పుడు మనం దేవీ భాగవతంలో షష్ఠ స్కందం అంటే 6వ స్కందంలోకి వెళ్తున్నాం అన్నమాట. సూత మహర్షి, వ్యాసుడు జనమేజయుడికి చెప్తే నువ్వు మాకు చెప్తున్న ఈ దేవీ చరితామృతాన్ని ఎంత గ్రోలినా తని తీరటం లేదు. వృత్తాసుడు వృత్తాంతాన్ని నీ ముఖతా వినాలని కోరికగా ఉంది. అది వేదాల్లో కూడా ప్రసక్తమైన గాథ. వృత్తుణ్ణి ఇంద్రుడు సంహరించాడు కదా. ఎలా సంహరించాడు? ఎందుకు సంహరించాడు? వృత్తుడు త్వష్ట కొడుకు కదా. త్వష్ట మహాతపస్వి, దేవతల పక్షం వాడే. ఇతని కొడుకు సంహరించవలసిన అవసరం ఎందుకు వచ్చింది? మహాబలశాలి అయిన వృత్తుణ్ణి ఇంద్రుడు ఎలా సంహరించగలిగాడు? ఏదో మోసగించి మట్టు పెట్టాడని అంటారు. అది నిజమేనా? దేవతలు సాత్వికులని, మానవులు రాజసులని, పశుపక్షాదులు తామసులని విభజించారు కదా. సాత్వికులైన దేవతలకు నాయకుడైనటువంటి ఇంద్రుడు వృత్తుడితో విరోధించడం ఏమిటి? మోసగించి సంహరించడం ఏమిటి? దీనికి విష్ణుమూర్తి ప్రేరకుడు కావడం ఏమిటి? ఇదంతా వింతగానో విడ్డూరంగానూ ఉంది. హరిదేవేంద్రులు ఇంతటి సాహసం ఎందుకు చేయవలసి వచ్చింది? ఇది పాపం కాదా? మహాత్ములు పాపాలు చేయొచ్చా? చేస్తే పాప ఫలం వారికి అంటుకోదా? వృత్తుడు బ్రాహ్మడు కనుక బ్రహ్మహత్య మహాపాతకం ఇంద్రుడికి చుట్టుకోలేదా? దాని నుంచి ఎలా బయటపడ్డాడు? దేవతలే ఇలా అన్యాయాలకు పాల్పడితే ఇక శిష్టత్వానికి గతి ఏమిటి? ఇవన్నీ మమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి సందేహాలు. వీటిని పారదోలుతూ ఈ వృత్తాంతాన్ని సమగ్రంగా వివరించి పుణ్యం కట్టుకోండి. ఇంతకుముందు ప్రస్తావన వస్తూ శ్రీదేవి వృత్తాసురుని సంహరించిందని అన్నావు. ఆ మొక్క మమ్మల్ని మరీ మోహ పెడుతోంది. ఒకరిని ఇద్దరిని సంహరించడం ఏంటి? దయచేసి ఇదంతా వివరించు అని శౌనకాదులు ఆవేదనగా అభ్యర్థించారు. శౌనకాదులారా, ఇవే సందేహాలు జనమేజయుడికి కలిగాయి. వ్యాసుడిని అడిగాడు. ఆయన ఈ వివరాలు తెలియజేశాడు. అది యథాతథంగా మీకు చెప్తాను, ఆలకించండి. శ్రద్ధగా వినే శ్రోతలు దొరికితే వక్తకు మరింత ఉత్సాహం కదా. వ్యాసుల వారు ఆరంభించారు. ఇప్పుడు వృత్తాసుర వృత్తాంతం చెప్పుకుంటున్నాం. జనమేజయ, వాసవ వృత్తాసురుల యుద్ధగాథ వేదాల్లో సుప్రసిద్ధం, పురాణాల్లోనూ ప్రసిద్ధమే. ఈ త్వష్టసుతుడికి సంహరించడం వల్ల ఇంద్రుడికి బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకుంది. చాలా యాతనలు పడ్డాడు. ప్రాయశ్చిత్తాలు చేసుకుని కడపటికి తొలగించుకోగలిశాడు. ఇంద్రోపేంద్రులు ఇద్దరూ కలిసి కపటోపాయంతో వృత్తుడిని సంహరించారు. మాయాబలం అటువంటిది. మహామునీశ్వరులు సైతం మాయామోహితులే అవుతూ ఉంటారు.
నిజమైన పనులు చేస్తూ ఉంటారు. విష్ణుమూర్తి ఎప్పుడు ఏ మహారాక్షసుని సంహరించినా కపటాభయంతో కదా సంహరించింది. అతడు కూడా మాయామోహితుడయ్యే ఈ పనులు నిర్వహించాడు. ఈ మాయాశక్తికి లొంగనవాడంటూ ఎవడూ లేరు. ఎవ్వరూ జయించలేని మోహన శక్తి అది. యుగ యుగాలుగా శ్రీమన్నారాయణుని మత్స్యాది అవతారాలు ధరించాడంటే ఆ మాయాశక్తి అలా ధరింపజేసి ఆడించింది కనుకనే. గృహస్థుల మమకారాలు, పాపాలు, పుణ్యాలు అన్నీ మాయాగణ కర్మలే. ఇది తెలుసుకోవడం ఎంతటి జ్ఞానులకు సాధ్యం కాని విషయం. మాయామోహితులై విష్ణువాసవులు దేవకార్య సిద్ధి కోసం కపటంగా వృత్తాసురుని సంహరించిన కథాక్రమం ఏమిటంటే, ఇంద్రుడికి వృత్తుడితో పూర్వవైరం ఉంది. అది సవిస్తారంగా చెప్తాను, గ్రహించు అన్నాడు. ఇది ఈరోజు దేవీ భాగవతం. ఈరోజుది ఇంతటితో స్వస్తి.